కూడిక నిమిత్తం, ఆరాధన కూడిక నిమిత్తం నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాను. 11వ వచనం. మీరు దాన్ని తినవలసిన విధమే ఏమనగా, మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొలుకొని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను. ఇది యెహోవాకు పస్కా బలి. 11వ వచనం, 14వ వచనం కూడా చదువు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదను, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 19వ వచనం. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని, ఇశ్రాయేలీయుల సమాజంలో ఉండక కొట్టివేయబడు. 20వ వచనం. మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నింటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పమని. దీనికి సహాయార్థంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వరకు మార్చి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుతాను. 24 మీరు అలా మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటేకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అను. చిన్న స్తుతి చెల్లించుకున్నామండి. ప్రేమనమ్మకమైన పరలోకమందున మా తండ్రి, మీ నామానికి వేల స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధాన దినమున, పరిశుద్ధ దినమున బల్ల ముందు చేరి మమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన యోగ్యతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ సన్నిధిలో మీ యొక్క సమయాన్ని మీకు ఇవ్వాల్సిన దినం, ప్రభు దినం. ఈ దినములో మీ యొక్క భక్తులతో కలిసి, విశ్వాసంతో కలిసి, రక్షించబడిన బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన యోగ్యతకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన సజీవత్వానికై వందనాలు. ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని మీ బల్ల దగ్గరకు చేర్చి, బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేర్చి మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన యోగ్యతకై మీకే వందనాలు చెల్లిస్తూ మా యొక్క దేన స్తుతి అర్పణ ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం నిర్గమాకాండంలో కొన్ని వచనాలు, 11వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ బలి అప్పగించి, పస్కా బలి ఎలాగూ చేసి, ఆ విందులో ఎలాగ పాల్గొనాలో ఇక్కడ స్పష్టంగా భక్తుడు రాస్తుండగా మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఇశ్రాయేలు ప్రజలు కానాను వెళ్ళడానికి వారు సిద్ధమవుతూ ఉన్నారు. అందునిమిత్తం వారు ఎలాగూ ప్రయాణం చేయాలి, వారు ఎలాగూ ఆ కానానును చేరాలో, ఆ కానాను చేరే సమయంలో వారు చేస్తున్న ఆ స్తుతిని మనం చూస్తా ఉన్నాం.
ఇక్కడ 11వ మీరు దాన్ని తినవలసిన దినం విధమేనగా, అంటే ఆ పస్కా బలి పశువు వధింపబడక ముందు దాన్ని వారు ఎలా తినాలంటే, ఆ బలిని వారు తీసుకుంటూ ఉండగా ఆ నడుమును కట్టుకోవాలని చెప్పి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న క్రమంలో దేవుడైన యెహోవా దేవుడు వారికి ఒక నిబంధన చేశారు. ఆ నిబంధన క్రమంలో వారు అక్కడ ఆచరిస్తూ ఉన్నారు. తరువాత కానాను వారు చేరారు. కానాను చేరిన తర్వాత చాలా సమస్యలను వారు ఎదుర్కొన్నారు. చాలా నష్టాలను వారు చవి చూశారు. చాలా యుద్ధాలను చూశారు. కానీ మన పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో రావడాన్ని బట్టి పరిశుద్ధులైన అపొస్తలులైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ మాటలు అంటూ ఉన్నాడు. మనం చదువుకున్న మాటలు. దీన్ని ఇక్కడ ఇది వారు కనాను చేరడానికి మాత్రమే ఇశ్రాయేల్ ప్రజలు ఆచరించిన క్రమం. నీవు నేను అయితే ఆ పరిశుద్ధ పట్టణాన్ని, ఆ పరిశుద్ధ పురమును, ఆ వాడవారిని, ఆ ప్రదేశాన్ని చేరడానికి భూమి మీద సజీవత్వంగా ఉండగా ఆయన మనకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఈ ఈ కూడికలో పాల్గొంటున్న నీవు నేను ఏమంటున్నాడు? నా శరీరం మనకి ఎదురుగా గుర్తుగా ఉంది ఆయన శరీరం. ఆ గుర్తుల మధ్యలో మీరు నేను ఉండి ఆయన స్తుతిస్తున్నాం. ఆయన శరీరం మన ముందు ఉంది, ఆయన రక్తం మనకు ఉంది. ఇక్కడ అపోస్తలులైన పౌలు ఏం చెప్తున్నాడంటే, వారు కనాను చేరడానికి వారు చేసిన తాత్పర్యం గొప్పదే, అసాదృశ్యమే. కానీ వారు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి మాత్రమే చేరుతున్నారు. అక్కడ సుఖవంతమైన జీవితం ఉంటుందో వారికి తెలియదు. వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఎరుగరు వారు. తర్వాత యుద్ధాలు, తర్వాత సమస్యలు, ఐగుప్తీయులు దండెత్తడం, వాటిని నాశనం చేయడం, ఇశ్రాయేలు ప్రజలు రెండుగా చీలిపోవడం జరిగింది. కానీ పరమ కానాను చేరుతున్న నీవు నేను, అక్కడ మనం వెళ్ళేది పరలోక దేశం, మనం వెళ్ళబోయేది పరలోక దేశం. ఇక్కడ మనం ఒక ప్రయాణికుడిగా మాత్రమే ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ యాత్రను ముగించిన తర్వాత మనం వెళ్ళబోయేది పరలోక దేశం. అది కనాను కంటే చాలా విలువైనది, చాలా అద్భుతమైనది, చాలా చాలా వాడవారని ఆ ప్రదేశంగా మనం చూస్తాం. కానాను చేరబోతున్న ఆ పరలోక పట్టణాన్ని చేరబోతున్న మీరు నేను ఇక్కడ ఆ సంతోషం, ఆనందంతో, వారు సంతోషంతో, ఆనందంతో వారు నడుము కట్టుకున్నారు, చెప్పులు తొడుక్కున్నారు, మొలకి టవలు కట్టుకున్నారు. వారు ఆ విందులో పాల్గొంటారు. కానీ మనము తీసుకునే ఈ విందు దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకునే విందు. పరలోకపు దేవుడు ఆత్మోషుడై మన మధ్యలో ఉండి మనము చేసే స్తుతి, మనం అర్పించే కానుకలు, మనమిచ్చే అర్పణలు, మనమిచ్చే బలులు ఆగ్రాణించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభువుని స్తుతించడానికి ఉదయకాలంలో మీరు నేను చేరి వచ్చాను. వారు త్వరపడుతూ తినాలి. అంటే త్వరపడుతూ తినాలంటే సిద్ధపాటు కలిగి రావాలి. వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. దానికి సంబంధించిన బలిని వారు చేసుకుని, ఆహారాన్ని వారు తయారు చేసుకుని, వారు యెహోవా పస్కా బలిలో ఆచరిస్తా ఉన్నారు. యెహోవా పస్కా బలిని వారు తీసుకుంటూ ఉన్నారు. వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. నీవు నేను సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వచ్చావా?
ఒక సిద్ధపాటు కలిగి, నేను ప్రభువుని సంధించబోతూ ఉన్నాను, నేను వెళ్ళబోయేది పరలోకం, ఆ దేశంలో ప్రవేశించే అర్హతను నేను కలిగి ఉన్నాను. అర్హతలో పాలు పంచుకునే విధానంలో నేను రొట్టె విరిచి కూడికకు లేకపోతే బల్ల దగ్గరికి చేరుతూ ఉన్నాను. నా హృదయం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉందా? మనమే సిద్ధపరచుకోవాలి. ఒక మాట చదువుదాం చూడండి. యేసు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. యేసు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. మీ మనస్సు అనే నడుమును కట్టుకో. మన మనస్సును ప్రభువు మీద కేంద్రీకృతం చేయాలి. మన వ్యవహారాల మీద కాదు, మన పనుల మీద కాదు, మనం విడిచిపెట్టి వచ్చిన పనుల మీద కాదు, కానీ మన మనస్సును ప్రభువు మీద కేంద్రీకృతం చేయాలి. మన హృదయం, మన మనస్సు ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండాలి. ఇష్టమైన దాంట్లో మనం పాల్గొని ప్రభువుని స్తుతించగలమన్నారు. ఇదే గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాను చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు కనానును ప్రవేశించాలి. వారు సిద్ధపాటు కలిగి నిర్మలమైన మనస్సు కలిగి ఆ ఆహారంలో వారు పాలు పంపులు పంచుకుంటారు. రక్షించబడిన నీవు నేను, బల్ల దగ్గరికి చేరిన నీవు నేను, ఆయన జ్ఞాపకం చేసుకునే ఈ కూడికలో చేరి వచ్చిన నీవు నేను, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండంలోనే 12వ అధ్యాయంలో చూద్దాం చూడండి. 20వ వచనంలో మనం ఇంకొక మాట చూద్దాం చూడండి. 12వ అధ్యాయం 20వ వచనంలో, మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలమని చెప్తూ. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. చేరి వచ్చారు, సిద్ధపాటు కలిగి వచ్చారు, స్థిర మనస్సు కలిగి ఉన్నారు, ఏక మనస్సు కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఇంకొక కండిషన్ ఉంది, పులిసినది ఏదియో తినకూడదండి. పులిసినది ఒక చిన్న ముద్ద కలిస్తే ఆ ముద్దంతా పులిసినదే అవుతుంది. కాబట్టి పులిపిండి లేని వారముగా వచ్చి ప్రభువుని స్తుతించమని కోరుతూ ఉన్నారు. ఉదయకాలం రొట్టె విరిచి కూడికకు యొక్క బల్ల దగ్గరికి చేరిన నీవు నేను, ఈ కూడికలో పాల్గొంటున్న నీవు నేను, రక్షించబడిన నీవు నేను, ఆయన బలను సంధిస్తున్న నీవు నేను, పులిపిండి లేనిదిగా ఉండవని చెప్తున్నాడు. చూడండి, 3 పులిపిండిల్ని 3 వచనాల్లో మనం చదువుకొని నేను మాటని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దాం చూడండి. మొట్టమొదటిగా ప్రభువుని స్తుతిస్తున్నారు. చూద్దాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూసుకోండి, పరిసయ్యులు సద్దూకైలోని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఇక్కడ ఒక పులిపిండి ఉంది. సద్దూకైలు, ఇంకెవరున్నారు? పరిసయ్యులు. ఈ పులిపిండి, సద్దూకైలు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పగా పాటిస్తున్నవారు. ప్రభు అయిన యేసును వారు చూస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసును గురించిన లేఖనాలు పాత నిబంధన గ్రంథంలో ధ్యానం చేశారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రస్తావిస్తున్నాడు. పరిసయ్యులు సద్దూకైలు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడు అని చెప్తున్నాడు.
మొట్టమొదటి పులుసు పిండిని మనం చూస్తాము. వారు జీలకర్రలో సోంపులో 10% ఇస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటిస్తూ ఉన్నారు. వారిలో ఏముంది? పులిపిండి ఉంది. ఆ పులిపిండి కొంచెమైనను ముద్దంతా పులిసిన దానిగా చేసి రీతిగా రాకుండా పరిసయ్యులు సద్దుకైలు వలె కాకుండా మన హృదయాన్ని ప్రభువుకిచ్చే విధంగా చేరడం. ప్రభువుని స్తుతించే క్రమంలో మన హృదయాన్ని ఆయన ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. హృదయాన్ని తేరిపార చూసే దేవుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయనకి ఏ విధమైన అర్పణ ఇవ్వడానికి మనం చేరి వచ్చాం. కానుకలు అడగడం లేదు, బలులు అడగడం లేదు, అర్పణలు. మన హృదయమారా ప్రభువుని స్తుతిస్తే దాన్ని ఆగ్రానించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక పులిపిండి చూద్దాం చూడండి. మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో 15వ వచనం చదువుదాం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 15. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడి. ఇంకొక ఆయన్ని ఇక్కడ కలుపుతున్నాడు. ఒక మెట్టెక్కాడు, అక్కడ పరిసయ్యులు సద్దుకైలు అన్నాడు. ఈ వచనంలో చూడండి, పరిసయ్యులు పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి. హేరోదు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని, లోకరక్షకుడు జన్మించాడని, రాజులకు రాజు ఈ పుట్టాడని జ్ఞానులు వచ్చి ఆయన వెతుకుతూ వచ్చి హేరోదును కలుసుకున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, ఆరాధించండి, మళ్ళీ నాకు తెలియజేయండి. చూద్దాం చూడండి, ఆ మాట చదువుదాం. ఆ మాట చదివితే బాగుంటుంది. మత్తయి సువార్త అక్కడ 2వ అధ్యాయంలో 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు హేరోదు చెప్తున్నాడు, జ్ఞానులకు తెలియజేస్తా ఉన్నాడు. మీరు వెళ్ళండి, ఆయన పూజించండి, మళ్ళీ తిరిగి వచ్చి ఆయన గురించి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్మ చేత వారి దారి మళ్లింపబడి తిరిగి వెనక్కి వెళ్ళారు. అదే అధ్యాయంలో మనం చూస్తే ఆ 16వ వచనంలో మధ్యలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లల వారిని అందరినీ వధించినట్టుగా మనం చూస్తాం. హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉంది, మనసులో ఒక ఆలోచన కలిగి ఉంది, కానీ ప్రభువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆలోచన మారిపోయింది. హేరోదు పులిపిండి, పరిసయ్యుల పులిపిండి, సద్దూకైల పులిపిండితో నా కూడికకు రావద్దు. నా మనస్సు, నీ హృదయం అనే మనస్సును కేంద్రీకృతం చేసుకొని నేను కోరుకునే హృదయాన్ని ఇవ్వడానికి చేరి వచ్చిన మీరు నేను కలిసి పరిపూర్ణమైన మనస్సు కలిగి, ఇష్టపడే మనస్సు కలిగి, హృదయాన్ని కలిగి ప్రభువుని స్తుతించమంటున్నాను. ఆఖరిగా ఇంకొక పులిపిండిని మీకు చూపించి నేను కూర్చుంటాను. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆ పులిపిండి ఉంది, చూద్దాం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 12:1 అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనుకున్నప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లా చెప్పసాగి, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. వేషధారణ, పైకి మంచిగానే ఉన్నాం మనం, పైకి తేటగానే ఉన్నాం, మనం అందంగానే ఉన్నాం, కానీ మన హృదయం వేషధారణతో ఉంది. మనం ఆరాధించే దేవుడు, మనము గణపరిచే దేవుడు. ఎస్కేల్ భక్తుడు రాస్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో 1వ వచనంలో కెరూబులు సెరూబులను రాస్తూ ఉన్నాడు. ఆకాశ మండలం, మండలం పైన మండలం, మండలం పైన సింహాసనం, సింహాసనం మీద నరమాత్రుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభువును స్తుతించడానికి చేరి వచ్చాం. ఏ పులిపిండి లేకుండా ముద్దంతా శ్రేష్టమైనదిగా ఉండేలాగూ నీవు నేను మన హృదయాలను సరిచేసుకొని ప్రభువుకి యోగ్యమైన రీతిలో, ప్రభువు కోరుకునే రీతిలో
మన అర్పణ, మన బలి, మన యాగం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ